లెమెకు కుమారుడు, దేవుని మాట యందు మరియు ఆయనకు విధేయత కలిగినవాడు, దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించినవాడు, పాపపు లోకములో జీవించినప్పటికీ ఏ పాపము చేయనివాడు, దేవుని యొక్క కృపను పొందినవాడు, మహా జలప్రలయం నుండి కాపాడబడినవాడు వేరెవరో కాదు, అతడే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన నోవాహు. హీబ్రూ భాషలో నోవాహు అను పేరుకు అర్థము నెమ్మది మరియు విశ్రాంతి అని. అయితే దేవుడు ఎంతో ప్రేమగా ఇష్టంగా సృష్టించిన ఈ సృష్టిని ఎందుకు నాశనం చేయాలనుకున్నారు? దేవుడు స్వయంగా తన రూపంలో రూపొందించిన మనుషులను నాశనం చేయడానికి గల కారణం ఏమిటి? కేవలం నోవాహును మరియు తన కుటుంబాన్ని మాత్రమే కాపాడడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలకు మీరు ఇప్పుడు సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చివరి వరకు ఈ వీడియోను చూడండి. ఆదాము అతని భార్య అవ్వ సాతాను చేత శోధింపబడి పాపము చేసినందువలన దేవుడు వారిని శపించి ఏదోను తోట నుంచి బయటకు పంపేస్తారు. ఆదాము అవ్వలకు పిల్లలు పుడతారు. వారే కయ్యను, హేబేలు. ఒకరోజు కయ్యను, హేబేలు దేవునికి అర్పణలను తీసుకొని వస్తారు. పెద్దవాడైన కయ్యను వ్యవసాయదారుడు కాబట్టి అతడు కాయగూరలను అర్పణగా అర్పిస్తాడు. చిన్నవాడైన హేబేలు గొర్రెల కాపరి కాబట్టి అతడు తన మందలోని శ్రేష్టమైన ఒక గొర్రెను బలిగా సమర్పిస్తాడు. దేవుడు హేబేలు అర్పణను స్వీకరిస్తాడు, కయ్యూను అర్పణను స్వీకరించడు. దానికి కోపముతో మండిపడినటువంటి కయ్యూను హేబేలు మీద పడి అతను చంపేస్తాడు. హేబేలును చంపినందుకు దేవుడు కోపముతో కయ్యూనుతో నీవు దేశదిమ్మరివై తిరుగుతావని శపిస్తారు. కయ్యూను అలా దేశదిమ్మరిగా తిరుగుతూ ఏదేనుకు తూర్పుగా ఉన్న నోదు దేశంలో నివసిస్తాడు. కయ్యూనుకు వివాహం జరిగి తన భార్యకు ఒక కుమారుడు పుడతాడు. అతడే హానోకు. కయ్యూను ఒక నగరమును నిర్మించి ఆ నగరమునకు తన కుమారుడి పేరు పెడతాడు. ఇలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. కయ్యూను సంతానం పెరుగుతూ వస్తుంది. వారి సంతానంలోని వారందరూ సితారాలను వాయించుచు రాగి పనిముట్లను తయారు చేస్తూ ఉంటారు. ఇలా రోజులు, సంవత్సరాలు గడుస్తున్న కొలది భూమి మీద ప్రజలు పెరుగుతూ ఉంటారు. పెరిగిన ఆ ప్రజలు సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రేమను మర్చిపోయి, ఆయనను ఆరాధించడం మర్చిపోయి, ఎవరికి నచ్చినట్లుగా వారు జీవించడం మొదలు పెడతారు. విగ్రహాలను తయారు చేసి వాటిని ఆరాధించడం మొదలు పెడతారు. మందు విందులతో తేలాడుతూ అనేక పాపాలను చేస్తూ జీవించడం మొదలు పెడతారు. భూమి మీద ప్రజలు జీవించే జీవన విధానం చూసిన దేవుడు ఎంతో బాధపడతారు. వారి ప్రవర్తనకు ఆగ్రహం చెందుతారు. భూమి మీద నివసిస్తున్న మనుషులను, సమస్త జీవరాశులను నాశనం చేయాలని సిద్ధపడతారు. ఎందుకంటే వారు సృష్టికర్తనైన దేవుడినే మరచి వారికిష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఘోరమైన పాపాలు చేసినందుకు ఆయన ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. ఒక మహా జలప్రలయం చేత వీరందరినీ నాశనం చేయాలని మనసులో అనుకుంటారు సృష్టికర్త అయిన దేవుడు. అయితే లెమెకు కుమారుడైనటువంటి నోవాహు ఆ రోజుల్లో నీతిమంతుడిగా జీవించెను. దేవుని చిత్తానుసారముగా జీవించేవాడు. తన తరములో అతడు ఎటువంటి పాపము చేయనివాడిగా ఉండేవాడు. దేవుని మార్గంలో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించేవాడు. దేవుని కృపను పొందినటువంటి నోవాహు సాక్షాత్తు దేవుడే ప్రత్యక్షమై అతడికి ఇలా చెప్పాను, ఈ భూమి మీద సమస్త మానవులందరూ పాపము చేసి ఉన్నారు. నా కోపాగ్నికి వారు గురైనందువలన ఒక మహా జలప్రలయం వారి మీదకి పంపించి వారిని నాశనం చేయాలనుకుంటున్నాను. నీవు చితిసారకపు మ్రానుతో ఒక ఓడను తయారు చేయుము. ఆ ఓడ ఎలా తయారు చేయాలంటే 300 మూరల పొడవు, 70 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు కలిగిన 3 అంతస్తుల గల ఒక పెద్ద ఓడను తయారు చేయు. ఓడకు పైకప్పు తప్పనిసరిగా చూడు. అది పూర్తయిన తరువాత పైనుండి ఒక మూర క్రిందకి వాలినట్లుగా చూడు. ఓడ పక్కనే ఒక తలుపు అమర్చుము. ఈ భూమి మీద మనుషులు, ప్రాణమున్న ప్రతి ప్రాణి నాశనమగునట్లు ఒక మహా జలప్రలయము రప్పించి అందరినీ నాశనం చేయబోతున్నాను. కానీ నేను మాత్రం నీతో ఒక ఒడంబడిక చేసుకుంటుంటున్నాను. నీవు, నీ భార్య, నీ కొడుకులు, నీ కోడళ్ళు మరియు మీతో పాటు ప్రాణమున్న ప్రాణులను 2 చొప్పున ఓడలోనికి తీసుకుని వెళ్ళు. ప్రాణులలో ఒకటి ఆడది, ఇంకోటి మగది ఉండేలా చూడు. వాటికి నానా విధములైన ఆహార పదార్థములను నీవే సేకరించి ఓడలో నిల్వ చేయు. నీకు, ప్రాణులకు అదే ఆహారము అని దేవుడు నోవాహుతో చెప్పెను.
నోవాహు దేవుడు చెప్పింది చెప్పినట్లుగా ఏమరపాటు లేకుండా ఓడను చక్కగా తయారు చేసి తాను తన కుటుంబంలో వారందరితో పాటు దేవుడు ఆజ్ఞాపించినట్లుగా జంతువులను, పక్షులను, ప్రాకిడి పురుగులను, ప్రతి జాతికి చెందిన ఒక్కొక్క జంటను నోవాహు ఓడలోనికి చేర్చాడు. అన్నీ ఓడలోనికి చేరిన తరువాత దేవుడు ఓడ యొక్క తలుపును మూసేశాడు. అయితే 7 రోజుల తరువాత భూమి మీద మహా జలప్రలయం సంభవించెను. 40 పగళ్ళు 40 రాత్రులు కుండపోతగా వర్షం కురిసింది. ఆ భయంకరమైనటువంటి జలప్రలయంలో మనుషులు, సమస్త జీవరాశులు నాశనమైపోయాయి. దేవుడు పంపించిన ఆ జలప్రలయం నుండి ఏ ఒక్కరూ తప్పించుకోలేకపోయారు. అందరూ, ప్రతి ఒక్కరూ మరణించారు. కేవలం 8 మంది మాత్రమే, అనగా నోవాహు, అతని భార్య, కొడుకులు, కోడళ్ళు మాత్రమే ఆ జలప్రలయం నుంచి తప్పించుకున్నారు. ఇలా 150 రోజుల వరకు భూమి మీద నీరు పారుతూనే ఉంది. దేవుడు ఆజ్ఞాపించగా నీరు అంతకంతకు ఇంకిపోయెను. ఓడ చివరకు అరారాతులో ఉన్న కొండ కొమ్మున ఆగింది. నీరు తగ్గిందో లేదో చూడ్డానికి నోవాహు ఒక కాకిని పంపెను. అది అలా తిరుగుతూ ఉండెను. 7 రోజుల తరువాత నోవాహు మరలా ఒక పావురమును బయటకు పంపెను. కాలు మోపడానికి కూడా వీలు లేనంతగా చోటు లేనందువలన అది మరలా నోవాహు వద్దకే వచ్చెను. మరి ఒక 7 రోజులు గడిచిన తరువాత నోవాహు మరలా ఒక పావురమును పంపాడు. ఆ పావురము తిరిగి ఒక ఒలివు చెట్టు రెమ్మను నోటికి కరుచుకొని వచ్చింది. భూమి మీద నీరు ఇంకిపోయిందని నిశ్చయించుకున్నాడు నోవాహు. 7 రోజుల తరువాత మరలా ఇంకొక పావురమును బయటకు వదిలాడు. ఆ పావురం మరి ఓడ వద్దకు రాలేదు. భూమి మీద నీరు లేదని నిశ్చయించుకున్న నోవాహు ఓడ యొక్క కప్పు తీసి బయటకు వచ్చి చూడగా నేల అంతా ఆరిపోయి ఉంది. నోవాహు అందరూ బయటకు వచ్చారు. తరువాత నోవాహు దేవునికి బలిపీఠమును నిర్మించి ఆయా జాతుల పవిత్ర జంతువులను, పక్షులను దహన బలిగా సమర్పించాడు. ఆ దహన బలిని స్వీకరించిన దేవుడు తాను సృష్టించిన ఈ సృష్టిని ఇంకొకసారి ఎటువంటి జలప్రలయమును రప్పించి నాశనం చేయనని నోవాహుకు మాట ఇస్తాడు. దేవుడు జలప్రలయం నుండి తప్పించుకున్న నోవాహు తన కుటుంబం ద్వారానే దేవుడు మరలా ఈ భూమి మీద 2వ మారు సరికొత్త మానవ నిర్మాణాన్ని నిర్మించారు. దేవుని యందు విశ్వాసముతో జీవించిన నోవాహును దేవుడు ఆదరించాడు, ప్రేమించాడు, తన హక్కును చేర్చుకున్నాడు. ప్రపంచం మొత్తాన్ని జలప్రలయం ద్వారా నాశనం చేసిన దేవుడు నోవాహును మాత్రం రక్షించాడు. దీనికి కారణం నోవాహుకు దేవుని పట్ల ఉన్న భయభక్తులు, నమ్మకం, విశ్వాసమే కారణం. మనము కూడా దేవుని యందు విశ్వాసముతో దేవుడు మనల్ని కాపాడుతాడు అనే నమ్మకంతో జీవిస్తే ఆయన మనలను కూడా నోవాహు వలె హక్కును చేర్చుకుంటాడు, మనలను కాపాడుతాడు. సామెతలు 5వ అధ్యాయం 21వ వచనం. దేవుడు నరులు చేయు ప్రతి పనిని కనిపెట్టుకునే ఉండును, అతని నడకను నెలా పరిశీలించును. దేవుడు చూడరని, గమనించరని మనకు నచ్చినట్లుగా జీవిస్తే అంధకారంలో, నిత్య నరకాగ్నిలో వేయబడతాము. కాబట్టి ప్రతి ఒక్కరము ప్రార్థనా జీవితాన్ని జీవిద్దాం, దేవుని రక్షణను పొందుదాం. ఈ వీడియోను చూస్తున్న మీకు, మీ కుటుంబాలకు దేవుని యొక్క శాంతి, సంతోషము, సమాధానము కలుగునుగాక. ఆమేన్.